సుకుమార్ సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. కథని, క్యారెక్టర్ని సరికొత్త షేడ్లో కాయిన్ చేస్తుంటారు ఆయన. ఇప్పుడు రామ్ చరణ్తో ఓ సినిమా చేయబోతున్నారు. ఇది కూడా ఓ ప్రయోగాత్మక చిత్రమే. ఇందుకోసం లవ్ స్టోరీ సిద్ధం చేశారాయన. మామూలు లవ్ స్టోరీ కాదు, చాలా పాతది. దాదాపు 30 ఏళ్లు వెనక్కి వెళ్లి ఈ కథ చూపిస్తారట. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే సినిమాకి కీలకమని, ఈ పాయింట్ దగ్గర చరణ్ ఫ్లాట్ అయిపోయాడని తెలుస్తుంది. టోటల్గా ఇది డిఫరెంట్ జోనర్ చిత్రమేని బోగట్టా. రామ్ చరణ్కి కూడా ఇదే కావాలి. చరణ్ అన్ని యాక్షన్ ముసుగుల్లో సాగి కమర్షియల్ సినిమాలు చేస్తాడని ఓ విమర్శ ఉంది. ఈ విమర్శను చెరిపివేయడానికి ఓ 2 సార్లు ప్రయత్నించాడు కూడా. లవర్ పైగా ఆరెంజ్ చేశాడు, అటర్ ఫ్లాప్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర వారని గోవిందుడు అందరి వాడేలే చేశాడు. ఈ సినిమా కూడా పెద్దగా రాణించలేదు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ ప్రయోగం మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు